హాయ్ అందరికీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందరికి వచ్చానండి. ఏంటంటే ఎందుకు ఇంత లేట్ అయిందంటే మా అంతటా అసలు నా వల్ల అవుతలేదండి. అసలు ఒక్క క్షణం కూడా అసలు టైం ఇవ్వట్లేదు తెలుసు. అసలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తప్పుడు కూడా పక్కన అల్లరి చేస్తూనే ఉండనమాట. కానీ ఎలాగో అలా కొంచెం తొందరగా వీడియో చేసి ఎడిటింగ్ చేసి పంపిద్దాంలే అని చెప్పేసి పెడదాంలే వీడియో అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయితే ఈరోజు ఏంటంటే అమాస పెత్రామాస అంటారు కదా, ఎంగిల్పు బతుకమ్మ చేస్తారనమాట ఇటు ఏరియా సైడ్ మొత్తం తెలంగాణలో. అయితే మీకోసం నేను బతుకమ్మ ఎలా చేస్తున్నా ఏంటో చూద్దామని చెప్పేసి ఇలా మనం ఫస్ట్ థ్రెడ్ వేసుకుంటే బతుకమ్మ మనం వాటర్లో వదిలేటప్పుడు కూడా ఈజీగా బయటికి మూవ్ అవుతుంది అనమాట. అయితే ఫస్ట్ మనం పేపర్ ప్లేట్ అది వేసుకొని తర్వాత గుమ్మడాకు ఉంటుంది కదా, దాన్ని కూడా పెట్టేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి బొట్టు పెట్టుకున్న తర్వాత మనం అందులో పొట్ట నింపడానికి అనమాట. ఇది మనం ఎంత టైట్గా ఉంటే బతుకమ్మ అంత స్ట్రాంగ్గా మంచిగా ఉంటుంది అనమాట. మనం వాటర్లో వదిలేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అయితే మనం ఇంతకుముందు ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయగానే మనం తంగెడు పువ్వు అంతా మడత పెట్టుకున్నాం కదా, ఆ తంగెడు పువ్వు అంతా మనం ఒక లేయర్గా ఫస్ట్ ఫామ్ చేసేసుకోవాలన్నమాట. ఇలాంతా ఫామ్ చేసిన తర్వాత మనం కలర్ కాంబినేషన్ మనం నచ్చినట్టు ఇంకా నెక్స్ట్ ఫ్లవర్స్ తోటి మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. అయితే నేను ఏం చేస్తానంటే దీంట్లో పొట్టల కోసం ఇది సరిపోలే అనమాట. తంగెడాకు అనేది సరిపోకపోతే మళ్ళీ బయటికి వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి వేరే లీవ్స్ అవి తీసుకొని వచ్చాను అనమాట. అయితే ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఏది బాగుంటుందా అని చూశాను. అయితే బంతి పూల కన్నా ఇది పట్టుకొచ్చిన పువ్వు అంటాం మేము. మీ సైడ్ ఏమంటారు నాకైతే ఐడియా లేదు, కానీ మా సైడ్ అయితే మేము పట్టుకొచ్చిన పువ్వు అంటాము. అయితే ఈ లేయర్ మొత్తం ఇది కూడా నింపేస్తాను అనమాట. ఫస్ట్ ఒక లేయర్ నింపిన తర్వాత మళ్ళీ దీని తర్వాత మళ్ళీ మనం పొట్టలో కొంచెం అవి లీవ్స్ అవి వేయాలన్నమాట. వేస్తూనే స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. మా అబ్బాయి పక్కన డోర్స్ అవి సౌండ్ చేస్తున్నాడు, దాన్ని ఏమనుకోకండి. అలా వాటితోటి చాలా ప్రాబ్లం ఉంది. అసలు వాడైతే ఒక్క దగ్గర నిలబడండి. ఈ బతుకమ్మ వేసేటప్పుడు ఇంత ప్రశాంతంగా ఎందుకు వేసుకున్నాను అంటే వాడు పడుకున్నాడు అనమాట హ్యాపీగా. అందుకే నేను మా పాప మంచి హ్యాపీగా ఇద్దరం కలిసి బతుకమ్మ వేసుకున్నాము. అయితే ఈ తర్వాత ఏమంటారు పట్టుకుచ్చిన పువ్వుల తర్వాత మనము బంతి పూలు అలా పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే పింక్ ఏమంటారు ఇది మన డార్క్ పింక్ కదండి, చాలా బాగుంటుంది దానికి ఎల్లో కాంబినేషన్. అయితే మన ఫ్లవర్స్ తక్కువనే ఉన్నాయి కాబట్టి తర్వాత క్లోజ్ చేద్దామని అనుకున్నాను. అయితే మా పాప కొంచెం పెద్దగా వేయమ్మా అని అడిగింది అనమాట. సరేలే అని చెప్పేసి ట్రై చేద్దాంలే అని చేస్తూ ఉన్నాను. ఇవి పెడుతూ ఉంటే అసలు పొట్టలోకి ఇంకా ఫ్లవర్స్ ఏమంటారు ఈ పొట్టలోకి కొంచెం అవి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు నింపడానికి లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ అసలుకి లేకుండా అనమాట. మళ్ళీ వెళ్ళేసి తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఈ బతుకమ్మ అనేది మళ్ళీ వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా బతుకమ్మ వేస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఇన్ని రకాల కలర్ల ఫ్లవర్స్ అవి చూస్తుంటే కొంచెం మనసు ప్రశాంతంగా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇది మొత్తం పువ్వులు అనేటివి పెట్టిన తర్వాత మళ్ళీ పొట్ట నింపేసిన తర్వాత గన్నేరు పూలు అనేసి మనం అన్ని గన్నేరు పూలు ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర మంచిగా లేయర్ రౌండ్ కట్టేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ అవి పెట్టేస్తాను అనమాట. పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం మనం వాటర్లో మళ్ళీ పొట్టలో ఉంటాయి కదా, ఆ పొట్టలో మళ్ళీ కొంచెం అది వేసుకోవాలి. ఏమంటారు మళ్ళీ మనం తీసుకొచ్చాం లీవ్స్ అవన్నీ, ఆ లీవ్స్ కూడా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి తమలపాకులు కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇవి మా ఇంటి ముందర చెట్టుకున్నాయన్నమాట తమలపాకులు అనేసి అవి పెట్టాను. అయితే అవి పెట్టినాక మళ్ళీ ఏ కలర్స్ బాగుంటాయో చూస్తే ఎల్లో బాగానే అనిపించింది కదా అని చెప్పేసి మళ్ళీ పెట్టాను. కానీ మొత్తం మీద బతుకమ్మ మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా అన్ని కలర్స్ తర్వాత మనం ఇష్టంనే సెట్ చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎందుకంటే బతుకమ్మ అనేది ఈజీ. కొంతమందికి ఏమవుతుందంటే మనకు బతుకమ్మ చేయడానికి రాక పక్కన వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని మరి బతుకమ్మ అనేది చేస్తూ ఉంటారు కదా, అలా అవసరం లేదనమాట. ఇలా ఈజీ ప్రాసెస్లో బతుకమ్మ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.